సార్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ఒక పదం ఏఐ ఇంపాక్ట్ సాఫ్ట్‌వేర్ మీద పడుతుంది. అసలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు ఎవరికీ జాబ్‌లు ఉండవని మనం ఎన్ని రోజుల నుంచో వింటున్నాం. అది మీకు తెలుసు. మనం చాలా సందర్భాల్లో అవును. మాట్లాడుకున్నాం. నిజంగా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఉంటుందండి. ఏఐ ఇంపాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సిందేంటంటే, సాఫ్ట్‌వేర్‌లో ఏఐ ఇంపాక్ట్ పడుతుంది. హ్మ్. కాదనట్లేదు. హ్మ్. కొంతవరకు కోడింగ్ ఏఐ చేస్తుంది. కొంతవరకు ఓకే. టెస్టింగ్ ఏఐ చేస్తుంది. కొంతవరకు డిప్లాయ్‌మెంట్స్‌ని ఏఐ చేస్తుంది. ఓహ్! కొంతవరకు అనాలిసిస్‌ని ఏఐ చేస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఏఐ ప్రాజెక్ట్‌లన్నీ మళ్ళీ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌లే. ఇప్పుడు ఏఐ హుహుహు. డెవలపర్స్ ఎవరు? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లే వీళ్ళంతా. హ్మ్. అసలు ఏఐ అనే సెపరేట్ డిసిప్లిన్ లేదు. అవును. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీనే ఏఐలో కాంట్రిబ్యూట్ చేస్తుంది. హ్మ్. సో, ఏఐ వలన పాజిటివ్ ఇంపాక్ట్‌ని అర్థం చేసుకోండి. ఇదే నేను పదే పదే చెప్పేది. ఏఐ హ్మ్. వలన డేటా సెంటర్స్‌లో జాబ్స్ వస్తున్నాయి. ఏఐ వలన డేటా సైంటిస్ట్‌లకి జాబ్స్ వస్తున్నాయి. ఏఐ డెవలపర్స్‌కి జాబ్స్ వస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐ కంపెనీలు గ్రో అవుతున్నాయి. హ్మ్. సో, ఏఐ వలన జాబ్స్ కూడా వస్తాయి. కొన్ని జాబ్స్ ఎవరైతే అప్‌స్కిల్ అవ్వరో, హ్మ్. ఎవరైతే హ్మ్. ఇంకా ఓల్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తారో, హ్మ్. ఇప్పుడు టెస్టింగ్ ఎగ్జాక్ట్‌లీ. ఉందండి. టెస్టింగ్ విత్ ఏఐ అప్‌గ్రేడ్ అయితే వాడు సేఫ్ అవుతాడు. లేకపోతే డెవలప్‌మెంట్ విత్ ఏఐ, లేకపోతే హ్మ్. డేటా సైన్స్ విత్ ఏఐ, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ ఎక్కడెక్కడికో ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే ప్రతి ఫీల్డ్‌లో ఏఐని అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఏఐ ఇంపాక్ట్‌ని తగ్గించుకోవచ్చు. అయితే ఏఐ ఇంపాక్ట్ వలన ఐటీ జాబులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రొఫెషన్ మీద అది ఇంపాక్ట్ పడుతుంది. అవును. చాలామంది అనుకున్నట్లుగా ఏఐ ఎక్కడికి పోదు. కాకపోతే ఏఐ కాస్ట్ ఎక్కువ కాబట్టి కొంతకాలం పాటు ఏఐ చీప్ అయ్యేంత వరకు ఇది జరుగుతుంది. సో, హ్మ్. ఏఐ ఇంపాక్ట్ అనేది పాజిటివ్‌గా చూడాలి, నెగెటివ్‌గా చూడాలి. ఏఐ వలన వచ్చే జాబులు కూడా ఉన్నాయి. ఆ జాబులకి మంచి ప్యాకేజ్‌లు కూడా ఉన్నాయి.